బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశం కొనసాగుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. అయితే రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఈ సమావేశం అనంతరం కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో రామచంద్రరావు పర్యటిస్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశం కొనసాగుతోంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. అలాగే లేవనెత్తాల్సిన అంశాలపై కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎటువంటి కార్యాచరణతో అసెంబ్లీలో ముందుకు వెళదాం అనుకుంటున్నారు బీజేపీ నేతలంతా కూడా? రామచంద్రరావు అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశం కొనసాగుతూ ఉంది. ఈ సమావేశానికి బీజేపీ 7 మంది ఎమ్మెల్యేలు, వారితో పాటుగానే ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. ప్రధానంగా రేపటి నుంచి జరగబోయేటటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాల్లో ఈ విధమైనటువంటి అంశాలను లేవనెత్తాలి. అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కాళేశ్వరం రిపోర్టు పైన పదే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ ఎటువంటి వ్యూహాలను అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాలనేటటువంటి దిశానిర్దేశం కూడా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ యొక్క ప్రత్యేక సమావేశాల్లో కూడా బీసీ రిజర్వేషన్ పైన చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన కూడా బీజేపీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలను, వీటితో పాటుగానే రాష్ట్రంలో ఇటీవల వర్షాలు కురిసిన నేపథ్యంలో కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో దాదాపు అతలాకుతలంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటికి సంబంధించి కూడా వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగానే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు, తాగునీరు కావచ్చు, వాటితో పాటుగానే డ్రైనేజీ సమస్య, వర్షాకాలంలో మరింత తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు హైదరాబాద్ జనాలు, వాటిపైన కూడా వాయిదా తీర్మానాలు ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు తెలంగాణలో ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి రైతాంగం కావచ్చు, నిరుద్యోగుల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూనే ఒకవైపు ఏ అంశాలు, ఎవరెవరు బీజేపీ నేతలు, ఏ ఎమ్మెల్యే ఏ అంశాన్ని లేవనెత్తాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా కార్నర్ చేయాలనేటటువంటి వ్యూహాలను కూడా ఇందులో దిశానిర్దేశం రామచంద్రరావు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దాదాపు గంటన్నర నుంచి ఈ యొక్క సమావేశం కొనసాగుతూ ఉంది. ఇప్పటికి కూడా ఈ యొక్క సమావేశం ముగియలేదు. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి 650కి పైగా ఉన్నటువంటి పేజీలలో నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభ్యులందరికీ ఆ నివేదికను అందజేసిన తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన గత ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధమవుతా ఉంది. ప్రభుత్వం ఎండగట్టేందుకు కూడా, అటు ప్రధాన ప్రతిపక్షాన్ని ఎండగట్టేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి దీంట్లో ప్రధానంగా ఏ అంశాలు లేవనెత్తేటటువంటి ఛాన్స్ ఉంది, అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందేంటి అనేటటువంటిది పూర్తి స్థాయిలో కూడా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో అంశాన్ని కూడా కీలకంగా ప్రభుత్వాన్ని కౌంటర్ చేసే విధంగా, మరోవైపు గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కూడా మాట్లాడాల్సినటువంటి అంశాలన్నిటిని కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం కూడా ఉండేటటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఈ 3 రోజులు లేదా 5 రోజులు ఈ యొక్క సమావేశం జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఎమ్మెల్యే ఏ అంశాన్ని బలంగా లేవనెత్తాలి, పూర్తి స్థాయిలో సంపూర్ణ అవగాహన తీసుకొని వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించిన అనంతరం వాటిపైన కూలంకషంగా సభలో అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి నేతలకు ఆయా అంశాలను, ఆయా టాపిక్లను కూడా
కేటాయించుకోవాలనేటటువంటి భావనలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత అసెంబ్లీ ఆవరణలో బీజేఎల్పీ ఎమ్మెల్యేల సమావేశం ఉండబోతా ఉంది. ప్రధానంగా ఈ యొక్క కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి బీజేపీ మొదటి నుంచి తన స్టాండు సిబిఐ విచారణకు అప్పగించాలి, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి స్వచ్ఛంద సంస్థగా ఉండే సిబిఐ విచారణ చేపడితే గనక పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. కేవలం అటు ప్రభుత్వం బీఆర్ఎస్ను కాపాడేందుకే ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ నామమాత్రంగా చేపట్టింది అనేటటువంటిది కూడా బీజేపీ స్టాండ్గా తీసుకుంది. అదే స్టాండ్ను కొనసాగించాలి అనేటటువంటి ఉద్దేశంతో దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క అన్ని అంశాలతో పాటుగానే త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకువచ్చింది. మేనిఫెస్టోలో కూడా ప్రధాన అంశంగా చేర్చిన పరిస్థితి అయితే ఉంది. బీసీ డిక్లరేషన్ కామారెడ్డి వేదికగా విడుదల చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేంత వరకు కూడా దానిపైన ఫైట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీని బూచిగా చూపేటటువంటి ప్రయత్నంలో ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తున్న నేపథ్యంలో కూడా వాటిని తిప్పికొట్టేందుకు కూడా అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి, ఏ విధంగా వారిని కార్నర్ చేయాలనేటటువంటి వ్యూహాలను కూడా పదను పెడుతూ ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.